తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆరు నెలల కష్టం ఒక్క గాలివానకు నాశనమైంది. కష్టమంతా కళ్ళ ముందే కొట్టుకుపోయింది. పండించిన పంటంతా నీటిపాలైంది. అందరి కడుపు నింపే అన్నదాత ఇప్పుడు ఆకలి చావు చావాల్సి వచ్చింది. తేమ ఉంటేనే వడ్లు కొనని అధికారులు తడిసిపోయిన ఈ ధాన్యాన్ని కొంటారా? వరుణ దేవుడికి కరుణ లేదు. మన ప్రభుత్వాలకు రైతుపైన దయలేదు. రైతు తారవ్వ బోరున ఏడుస్తున్న ఈ సంఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కనిపించింది. ఆరుగాలం శ్రమించి పండించిన వడ్లు వరద నీటి ధాటికి డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో తారవ్వ గుండె పగిలిపోయింది. అధికారులు వచ్చి రాగానే నా కష్టాన్ని చూడండంటూ బోరున విలపించింది. ఇక్కడ మొత్తం 150 క్వింటాళ్ల ధాన్యం డ్రైనేజీ పాలైంది. 12 జిల్లాల్లో 179 మండలాల్లో మొంతా తుఫాన్ దుమారం సృష్టించింది. కుండపోత వర్షాలకు 4.5 లక్షల ఎకరాల్లో పంట నాశనమైంది. ఇందులో సగానికి పైగా వరి పంటే ఉంది. పొలాల్లోనే వరి చేన్లు నేల కొరిగి కొందరు రైతులు నష్టపోతే, కోత కోసి వడ్లను కుప్ప నూర్చిన తర్వాత మార్కెట్లో ధాన్యం తడిసిపోయి మరికొందరు రైతులు దెబ్బతిన్నారు. పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీరాలన్నా, కడుపున పుట్టిన పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టాలన్నా ఈ ధాన్యం తప్ప రైతుకు మరో దిక్కులేదు. వరుణుడు విసిరిన వరద పాశానికి తెలంగాణ రైతు బతుకు ఛిద్రమైందని చెప్పాలి. అధికారులు వస్తే కాళ్ళు మొక్కుడు తప్ప రైతుకు మరొక దిక్కు లేకుండా పోయింది. ధాన్యం పండించడం ఒకెత్తైతే మార్కెట్లో దాన్ని అమ్ముకోవడం రైతుకు మరొకెత్తు. సర్కారు FCI సెంటర్లను పెట్టినా అక్కడ ధాన్యం కొనుగోలు విధానాన్ని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు. తేమ శాతం ఎక్కువ ఉందని కల్లాల్లోనే ధాన్యాన్ని వదిలేసి వెళ్తారు. కొనుగోలుకు కావలసిన తేమ శాతానికి ధాన్యాన్ని తీసుకురావాలి అంటే ఆ వడ్లను రోజుల తరబడి ఆరబెట్టాల్సిన పరిస్థితి. క్వింటాలో 2 క్వింటాల్లో అయితే సరే, 100 క్వింటాళ్ళ వడ్లను ఎండబెట్టడం ఎంత కష్టం. అలా ఎండబెట్టిన రోజే ఈ కుండపోత వర్షం. ఫలితం పండించిన కష్టమంతా ఇలా మట్టిపాలవ్వటం. గిన్నెలో బియ్యం పోసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకు తినే మనకు ఆ బియ్యం మన దాకా వచ్చే వరకు ఎంతమంది కష్టపడతారో ఒక్కసారి ఆలోచించండి. అధికారులారా, మీకు నెల నెలా జీతం వస్తుంది, కరువు వస్తే బత్తెం వస్తుంది. కానీ రైతుకు 6 నెలలకు ఒక్కసారి మాత్రమే జీతం వస్తుంది. వరదొస్తే అది కూడా పోతుంది. కరువు వస్తే కనీసం కడుపుకు గంజి కూడా దొరకదు. అలాంటి రైతుకు మీరిచ్చే భరోసా ఏంటి చెప్పండి. దయచేసి రైతు పైన సింపతి చూపించకండి. రైతుకు మేలు జరగాలి అంటే ఏం చేయాలో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా ఈ వీడియో కింద రాయండి. మీరు రాసే ప్రతి కామెంట్ ఈ వీడియోని కొన్ని లక్షల మంది దగ్గరకు చేరుస్తుంది. మీరు కొట్టే ప్రతి లైక్ ఈ వీడియోని ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్తుంది. నిజాన్ని నిర్భయంగా రాయండి. రైతుకి గౌరవాన్ని అందించండి. నమస్తే.